ప్రైజ్ లాడక్క అన్నయ్య ప్రైజ్ ప్రైజ్ లాడ్ కూడా వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లాడండి. 2024లో ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు మా మమ్మీ వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారన్న. అంటే నేను ఇక్కడికి రావడమే ఒక నెగిటివ్ థాట్తో వచ్చినాను. నెగిటివ్ థాట్తో వచ్చావు? అవును, అంటే నిజమేనా ఇట్లా దేవుడు నిజంగానే పేర్లు పెట్టి పిలుస్తారా అని చెప్పేసి నాకు ఒక నెగిటివ్ థాట్లోనే ఉన్నాను. నేను ప్రెగ్నెన్సీ విషయంలో ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పటికి 4 years అవుతుంది, ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. డాక్టర్స్ ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో మమ్మీ వాళ్ళు ఇక్కడికి ప్రేయర్ కోసం తీసుకొని వచ్చారు అంతే. ఏంటి అని అంటే అందరూ ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తే లేదు అదంతా ఫేక్, దేవుడు నిజంగా పేరు పెట్టి పిలవరు అని చెప్పేసి అన్నారు. నేను అదే థాట్లో అదే డైలమాలో ఉన్నా. నేను ఇక్కడికి వచ్చినాక కూడా నా పక్కన మా ఫ్యామిలీ తప్ప ఎవరు కూర్చోలేదు. మీరు ప్రేయర్స్ చేసి పిలుస్తూ ఉన్నారు ఒక్కొక్కరిని. ఆ మూమెంట్లో నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, దేవా ఒకవేళ నిజంగా నువ్వు పిలవగలిగితే పిలువు, నన్ను ఇప్పుడు నాతో మాట్లాడు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను కదా ప్రెగ్నెన్సీ విషయంలో. ఈ ప్రెగ్నెన్సీ కోసం నన్ను నా క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను జస్ట్ ప్రేయర్ చేసుకున్నాను. నించోబెట్టి మీరు ప్రేయర్ చేపిస్తున్నారు. కూర్చునే లోపే మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, పిసిఓడితో బాధపడుతున్నావు అమ్మ జ్యోతి అని చెప్పేసి. అంటే మీరు పిలిచినప్పటికి కూడా నిన్ను అసలు లేవలేదు, 3 times కూడా నేను నించోలేదు. అసలే నాకు ధైర్యం సరిపోలేదు. అసలు నేనైనా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఫైనల్లీ అయితే పిసిఓడితో బాధపడేది నేనే కాబట్టి నేను లేచి నించున్నాను. మీరు మాట్లాడినారు, ఎగ్జాక్ట్గా నేను సఫర్ అయిన ప్రతి మూమెంట్ మీరు చెప్పినారనమాట. 2024లో నన్ను పేరు పెట్టి పిలిచారు. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి 9th month ఇప్పుడు నాకు. ఆమేన్. జ్యోతి ఎవరు? జ్యోతి పిసిఓడితో బాధపడుతున్నారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? జ్యోతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత వేదన? అయ్య గారు అసలు ప్రెగ్నెన్సీ అవ్వదు, ఇంజెక్షన్స్ వేసుకోవాలి అని చెప్తున్నారు. బట్ నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. 9 సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నా. ప్రెగ్నెన్సీ అవ్వకపోతే నా క్యారెక్టర్ నేను జడ్జ్మెంట్ చేస్తున్నాను కంప్లీట్ గా. బట్ గాడ్ ఇస్తాడు అన్న ఒపీనియన్ తో నేను ఇక్కడికి వచ్చాను గారు. వచ్చినప్పటికీ కూడా నా లోపల చిన్న భయం ఉండే, దేవా నువ్వు నాతో మాట్లాడతావా లేదా అని చెప్పేసి. బట్ ఎవ్రీథింగ్ నాకు గాడ్ గ్రేస్ వల్లనే మీరు నన్ను ఈరోజు పిలిచినారు. చాలా హ్యాపీగా ఉంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు నామములో షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, నా చెల్లెమ్మ జ్యోతి గర్భము తెరవబడును గాక. యేసు నామములో గర్భము తెరవబడును గాక. జీవితంలో గొప్ప అద్భుతం. ఏ బంధువుల ముందైతే తల దించుకుందో, ఎవరి ముందైతే తల దించుకుందో వారి ముందు ఆ బిడ్డ తల ఎత్తబడును గాక. కృప కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్ని సంవత్సరాలు అంటే ఇక్కడికి రాకముందు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేక బాధపడుతున్నారు? యాక్చువల్గా పిసిఓడి ప్రాబ్లం స్టార్టింగ్ నుండి ఉంది. 4-5 years నుంచి నాకు ఇదే సిచ్యువేషన్ లో ఉన్నాను. ఇదే సిచ్యువేషన్ లోనే ఉన్నారు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను. ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, మ్యాండేటరీ అది. ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, మ్యాండేటరీ, కంపల్సరీ ఇంజెక్షన్, కాస్ట్లీ మెడిసిన్ వాడాలి, మెడిసిన్ వాడాలని నెగిటివ్ థాట్ తో ఇక్కడికి వచ్చారు కదా. ఎగ్జాక్ట్ గా నెగిటివ్ థాట్ తో అసలు పేరు పెట్టి పిలవడం ఏంటి, ఎలా పేరు పెట్టి పిలుస్తారని కూర్చొనే ఉన్నారు. అవును. ఇప్పుడు ఏమంటారు మరి మీరు చెప్పండి. నేను అదే రోజు చెప్పాను అయ్యగారు, ఇచ్చిన రోజే నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా నేను ఒక నెగిటివ్ థాట్తోనే వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చినాక నాకు క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు, ఇదంతా నిజం అని చెప్పేసి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు నీలాంటి చెల్లెళ్ళు ఇక్కడ చాలా మంది ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ చెల్లెళ్ళందరికీ నువ్వు ఏం చెప్తావు అమ్మా? ఏం చెప్తాను, దేవుడు ఎగ్జాక్ట్గా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు మన గర్భాలను తెరుస్తాడని నేను చెప్తాను. చేయండి అంతే. ఇక్కడ దేవుడు ఉన్నారంటారా? ఉన్నారు. ఇదంతా నిజమే అంటారా? నిజమే అక్క. చూడండి, అద్భుతమైన రీతిలో దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇలాంటి సాక్ష్యాలు బయటికి తీసుకురావడం కోసమే వరంగల్ సభ. ఆమేన్ ఆమేన్. చెల్లెమ్మ, నువ్వు ఇప్పుడు చెప్పే సాక్ష్యము, ఆ రోజు నువ్వు ఏ విధంగా అయితే గర్భఫలం లేక ఏడుస్తూ బాధపడ్డావో, నీలాంటి చెల్లెళ్లకు నా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమేన్. తండ్రి స్తోత్రం. బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. చక్కని బిడ్డనివ్వండి ప్రభువా. బిడ్డ జీవితంలో గొప్ప కార్యము జరుగునుగా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తున్నామని
యేసు నామంలో కృప కలుగునుగాక. ఆమేన్. చక్కని బిడ్డకు జన్మనివ్వాలా, మంచి ఆయుర ఆరోగ్యంతో నింపండి. Yes. అనేక మంది ఈరోజు బిడ్డల ముందు సాక్షీకరంగా నిల్చోబెట్టారు. తండ్రి ఈ బిడ్డని బ్లెస్ చేస్తున్నామని. తండ్రి ఎంతమంది ఈ లైవ్ చూస్తున్న చెల్లెళ్ళు, ఈ ప్రాంగణంలో ఉన్న బిడ్డలు ఎంతమంది గర్భఫలం లేకున్నారు, వారి జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి. Yes. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎన్ని సంవత్సరాల తర్వాత గర్భం? 4 సంవత్సరాల తర్వాత గర్భం తెరవబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇలా కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పిన వారిని నా దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు చెప్పిన సాక్ష్యం ద్వారా ఎవరు మహిమపరచబడతారు? ఏ దేవుడు? యేసయ్యను మహిమపరిచావు, నా దేవుడు నిన్ను నీ బిడ్డని ఘనపరచబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. థ్యాంక్ యూ బిడ్డ. గాడ్ బ్లెస్ యు God తల్లి. bless you, Nana. గాడ్ బ్లెస్ యు బంగారు తల్లి. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.